త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. చక్కటి విషయాలు అన్న మనతో పంచుకున్నారు. నిజానికి ఏ గ్రంథాన్నైనా ధ్యానిస్తున్నప్పుడు గ్రంథంలోకి వెళ్ళే ముందు దాని ఇంట్రడక్షన్, పరిచయం చాలా అవసరం. అది బహుశా అందరూ ఆ ప్రయత్నం చేయరు, కానీ కొందరు బైబిల్ మీద ఆసక్తి ఉన్నవారు వాక్యం ఏంటి, దాని యొక్క నైసర్గిక స్వరూపాలు ఏంటి అని చూడగలిగే ఎవరైతే సౌండ్ డాక్ట్రిన్ అంటే హితబోధకు సంబంధించిన వారు మాత్రమే, అంటే సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా సంఘానికి అందించాలన్న ప్రేరణ బాధ్యత కలిగిన వారి ప్రతి విషయాన్ని కవర్ చేస్తారు. ఈరోజు వాక్యాలు ఎలా ఉన్నాయంటే మీకు తెలుసు, ఏదో జనాలు వస్తారు, వాళ్ళని ప్రేరేపించే 4 మాటలు చెప్తారు, బైబిల్లో ఒక స్టోరీ తీసుకుంటారు, బయట ఒక స్టోరీ తీసుకుంటారు, ఈ 2 స్టోరీలను కలుపుతారు, ఇలా ఏలెత్తి చూపిస్తారు, నువ్వు అలా ఉన్నావా లేవా చెక్ చేసుకో, ఆమెన్ అని పంపించేస్తారు. ఇలా ఎంతకాలం ఈ ప్రసంగాలు రుద్దుటి నేను అడుగుతున్నాను. 5 ఏళ్ళు సంఘానికి వచ్చిన వాడికి పట్టుమని యోనా గ్రంథం బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు సంఘానికి వచ్చిన వాడు మత్తయి సువార్త యొక్క సర్వేలో మెయిన్ పాయింట్స్ ఏంటో తెలియవు అని అడుగుతున్నాను. మరి ఎందుకు సంఘానికి వచ్చేది? గ్రంథాన్ని గ్రంథస్థం చేసి నీ నా చేతుల్లో పెట్టాడంటే అడుగుతున్నాను, చదువుతామనేగా. నీకో గ్రంథాన్ని ఇచ్చి నాకో గ్రంథాన్ని ఇచ్చాడు, దాని అర్థం ఏంటి? దాన్ని ధ్యానిస్తామనేగా. ఎందుకు దాన్ని ధ్యానించాలంటే ఆయన అంటే ఏంటో, ఆయన మనస్సు ఏంటో మనకు అర్థం అవ్వాలనేగా. ఎంత గ్రంథాన్ని ఆయన చరిత్ర కాలాలు దాటించి ఇందాక ఎంత చక్కగా అసూరియన్స్ హిస్టరీ ఆయన ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాడు చూడండి. ఇన్ని చరిత్రలు అసూరు లేదా ఇరాక్ జెండా అవస్థ గ్రంథాలు అవి కూడా మరుగున పడిపోయాయి. అలాంటి గ్రంథాలు కూడా మరుగున పడిపోయినా ఈ గ్రంథం ఇప్పటికీ సజీవంగా ఉందంటే దాని వెనక దేవుని ఉద్దేశం ఏంటి చెప్పిన? చదువుతామని. ఎవ్వరికి ఇవ్వని ధన్యత అంటాడు ఆయన ఇశ్రాయేలుతో మాట్లాడుతూ, ఎవ్వరికి ఇవ్వని ధన్యత యాకోబు తన ఆజ్ఞలు నీకు ఇచ్చాడు అంటాడు. యాకోబు అంటే ఈ జనరేషన్కి నా కుమారుడా అని. అంటే ఆయన కుమారులుగా ఉన్న మనకి గ్రేట్ ప్రివిలేజ్ ఏదైనా ఉందంటే వాక్యం. ఆయన మన చేతులకు ఇచ్చాడు, దాన్ని చదువుకోవాలి, దాన్ని స్టడీ చేయాలి. నా దేవుడు వాస్తవికమైన దేవుడు అని చెప్పడానికి దాన్ని జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, లాజికల్ సబ్జెక్ట్ కానీ, అపోలజెటిక్ కానీ ఏదైనా మీరు కార్నర్ చేసి బైబిల్ స్టడీ చేయండి. నిజంగా మీకు దేవుడు ఈ గ్రంథంలోంచి అర్థమవడం ప్రారంభిస్తే మీకు గూస్ బంప్స్ వస్తాయి. అదే బైబిల్ స్టడీ. అందుకే దాన్ని సర్వే చేస్తున్నాం. కొన్ని వారాలుగా మనం ధ్యానిస్తూ వెళుతున్నప్పుడు మత్తయిని పరిచయం చేసుకున్నాం. మనం మత్తయి గారు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారో, మత్తయి గారు ఎలాంటి స్థితిగతుల్లో వచ్చాడో, మత్తయి గారి యొక్క స్థితిగతుల్లోంచి వచ్చిన ఆయన సువార్త పుస్తకం రాయాలని అనుకోలేదు, కానీ రాయాల్సి వచ్చింది. దేవుడు ప్రేరేపించాడు. ఎందుకంటే వారి సమకాలీన పరిస్థితుల్లోనే మత్తయి గారు అపోస్తులు బ్రతుకున్న కాలంలోనే సువార్తను మార్చేశారు. ఆ సువార్త దొంగ అపోస్తులు దేవుడు మనమే అన్నాడు. సువార్తల అపోస్తులు ఎప్పుడైతే వాళ్ళ కళ్ళ ముందు మారిపోతున్నాయో, ఆ మారిపోతున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వార్త మన కాలంలోనే ఇంత వక్ర మార్గానికి పోతుంది అన్నప్పుడు అపోస్తులు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయానికి ఏంటంటే, ఇదిగో ఎట్లాగైనా సరే మేము ఉన్నప్పుడే ఇలా జరుగుతుందంటే రేపు పొద్దున వెళ్ళిపోయిన తర్వాత సత్యాన్ని మరింత వంకర మార్గాన్ని తిప్పేసేవారు, సరి అయిన యథబోధ చెప్పలేని వారు ఉండరని ముందుగానే గ్రహించి పరిశుద్ధాత్మ ప్రేరణతో రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తే అవి సువార్త గ్రంథాలు అయ్యాయి. ఆ సువార్త గ్రంథాల్లో ఒక గ్రంథమే మత్తయి సువార్త. ఆ మత్తయి సువార్తకి ముందు 400 ఇయర్స్ సైలెంట్ ఇయర్స్లో ఏం జరిగిందో కొన్ని ఎపిసోడ్స్ అంటే కొన్ని వారాలు ధ్యానించాం. మత్తయిని పరిచయం చేసుకున్నాం. ఆ ముంగిటికి మనకు వచ్చినప్పుడు అబ్రహాం ఏంటి తెలుసుకున్నాం, దావీదు ఏంటి తెలుసుకున్నాం. దావీదు మళ్ళీ టచ్ అవుతాడు మనకి నెక్స్ట్ వీక్ ఎప్పుడో. వాళ్ళని తెలుసుకుంటూ పరిచయం అవుతూ మనం అలా దాటుతూ మనకు కావలసిన యేసుప్రభు యొక్క గోత్రం దగ్గరకు వచ్చాం. ఆ గోత్రానికి మూలకర్త ఎవరంటే యోధా. ఆ యోధాకి తండ్రి ఎవరంటే యాకోబు ద్వారా యోధా ద్వారా తామారు నందు పెరేసు ద్వారా ఎస్రోము ద్వారా ఆరాము ద్వారా అమీనాదాబు ద్వారా నయస్సోను ద్వారా సల్మాను రాహాబు ద్వారా ఈరోజు మనం బోయాస్. ఏంటి బోయాస్ చరిత్ర చూద్దాం. అసలు బోయాస్ అనే పేరుకి అర్థం ఏంటంటే వేగురమే లేచువాడు, త్వరగా స్పందించేవాడు, అంటే ముందు వరుసలో నిలబడవు. ఇలాంటి పర్యాయ పదాలు అర్థాలు ఉన్నాయి. బోయజ్ అనే పదానికి అర్థం ఏంటంటే వేగురమే, వెంటనే స్పందిస్తాడు. ఒక విషయానికి స్పందించడంలో నెంబర్ 1 ఆయన. అంటే మేధశక్తి ఉంది, జ్ఞానం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో పెద్దలలో ఒక పెద్ద. యూదా దేశ పరిస్థితుల్లో బెత్లెహేం పరిసర ప్రాంతాల్లో ఆ రోజుల్లో గొప్ప భూస్వామి.
బాగా వ్యవసాయంలో భూములు ఉన్నవాడు. ఇంకా ఆ బోయాజ్ అనే ఆయన గురించి బైబిల్ మాట్లాడుతూ, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, భక్తిపరుడు, ఆయన గురించి మాట్లాడుతూ ఒక ఎదుటోడిని, పొరుగోడిని, కూలోడిని, పక్కోడిని ఎవరినైనా పలకరించాలి అంటే ఆ రూతు గ్రంథం 2:4 చెప్తుంది. ఎవరినైనా పలకరించే ముందు ఆయన ఎలా పలకరిస్తారంటే హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అంటూ ఆయన ఏమంటాడు తెలుసా? ఎవరినైనా పలకరిస్తున్నప్పుడు యెహోవా నామమున మీకు శుభం కలుగునుగాక అంటాడంటే దైవ నామ స్మరణ లేకుండా, స్మరించకుండా ఎవరినే చెప్పండి పలకరించడం. అంటే ఆయనకి భక్తి ఉంది, ఆయనకి భూమి ఉంది, ఆయనకి న్యాయం ఉంది, ఆయనకి నీతి ఉంది. ఇలాంటి ఆయన పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు తన చుట్టూ ఉన్న వ్యవసాయదారులను కానీ, తన చుట్టూ ఉన్న పనులను కానీ, చిన్నోడిని పెద్దోడిని ప్రేమతో పలకరించి ఆయన కోరుకునేది ఏంటంటే, మీరు జాగ్రత్తగా వినండి, ఆ ప్రేమతో పలకరించి ఆయన కోరుకునేది యెహోవా మిమ్మల్ని దీవించునుగాక, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఇలాంటి పరిస్థితుల్లో పిలుస్తున్నప్పుడు మీ అందరికీ తెలుసు బోయాజు స్టోరీ, అలాగే రూతమ్మ స్టోరీ. ఈ బోయాజు స్టోరీ, రూతమ్మ స్టోరీ మనం చదువుతున్నప్పుడు ఒక విచిత్రమైన నేపథ్యం మనకు ఎదురవుద్ది. ఆ విచిత్రమైన నేపథ్యం ఏంటో ఒకసారి 2వ అధ్యాయం రూతు గ్రంథం 2వ అధ్యాయం త్వరగా రూతు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం. ఎవరైనా మైక్ తీసుకుని చదవండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం, రూతు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం. నయోమి పెనిమిటికి బంధువు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలకు వంశపు వాడై ఉండెను. అతడి పేరు బోయాజు. మోయాబీయురాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను వాని వెనక పరిగి ఏరుకుందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయివారి వెనక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె కోయి భాగము
చదువుదాం. రూతు గ్రంథము 2వ అధ్యాయం, రూతు గ్రంథము 2వ అధ్యాయం మొదటి వచనం నుండి. నయోమి పెనిమిటికి బంధువుడొకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతని పేరు బోయాజు. మోయాబీయురాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను వాని వెనక పరిగి ఏరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి నేను కోయివారి వెనక పొలంలో ఏరుకొని. ఈ స్టోరీ అంతా మీకు తెలుసు. ఇజ్రాయెల్ దేశంలో కానాను భూభాగంలో కరువు వచ్చినప్పుడు పెద్ద అమ్మ నయోమి ఎవరైతున్నారో తన భర్తతో పిల్లలతో పరిసర ప్రాంతాలకి మోయాబీ ప్రాంతాలకు పోయి, ఆ మోయాబీ ప్రాంతాలకు పోయినప్పుడు జరిగిన భయంకరమైన కార్యక్రమం మన ఓకే, థ్యాంక్ యూ. మీ మొబైల్కి మెసేజ్ వచ్చిందా పిడుగులు వర్షం పడుతుందని? నాకు వచ్చింది, కానీ వీళ్ళకి రాదు. ఇలాంటిది ఏం జరుగుతుందని ముందు ఒక బాక్స్ ఉండాలి కదా, నేను రెడీగా తెచ్చేసి ఉంచుతారేమో అనుకున్నా. సరే,
చదువుతున్న సందర్భం మనకు తెలుసు. ఒక కుటుంబీకురాలు, సుపరిచితురాలు, మనకి అనేకమైన క్రైస్తవ సమాజంలో పేర్లు పెట్టుకున్న వ్యక్తి నయోమి. ఆ నయోమి తన ఇద్దరు కొడుకులు భర్తతో కలిసి దేశం కాని దేశం, ఇశ్రాయేలుకి వ్యతిరేకులు, దేవుణ్ణి ఎక్కిరించే ప్రజలైన అమోనీయుల, మోయాబీల ప్రాంతానికి పోయింది. ఎందుకు పోయింది? వాగ్దాన భూమిలోకి కరువు వచ్చింది. కానీ దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటంటే, కరువు కాటకాల్లో సింహపు పిల్లలైన ఆకలి దప్పులతో చనిపోతాయి, కానీ నన్ను నమ్ముకున్న వారు, యెహోవాను ఆశ్రయించిన వారు ఆకలి దప్పులున్నా ఆకలి దప్పులతో చనిపోతారు. ఇంత చక్కటి వాగ్దానం ఉన్నప్పుడు అవిశ్వాసంతో ఆమె తీసుకున్న నిర్ణయం ఏం మిగిల్చింది తన జీవితానికంటే? కన్నీరు. తన భర్త చనిపోయాడు, తన పెద్ద కుమారుడు చనిపోయాడు, తన చిన్న కుమారుడు చనిపోయాడు. కళ్ళ ముందు చూస్తుండగా కుటుంబం అంతా విధవరాళ్ళ కుటుంబం అయిపోయింది. మళ్ళీ దేవుడు ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో కరువును తొలగించి చక్కటి వసతులు కల్పిస్తున్నాడు. పంట పొలాలు మళ్ళీ దిగుబడి వస్తుందని తెలిసినప్పుడు అక్కడి నుండి మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చేటప్పుడు ఏమొచ్చారు? విధవరాలుతనాన్ని ఎంటబెట్టుకుని వచ్చారు. తిరిగి వచ్చినప్పుడు ఏమొచ్చింది? ఒక పేదరికం వచ్చింది. వాళ్ళు తిరిగి వస్తున్నప్పుడు ఏం తీసుకుని వచ్చారు? ఒంటరితనం, మగదిక్కు లేని పరిస్థితులు ఇవన్నీ తీసుకొచ్చారు. మగదిక్కు లేని కుటుంబాన్ని ఆ రోజైనా ఈ రోజైనా ఎలా చూస్తారండి? చాలా సులకనంగా చూస్తారు. చాలామంది ఆడవాళ్ళకి నేను చెప్తున్నాను, మగాడు ఇంట్లో ఉన్నాను చెప్పి మగాడు విలువ తెలియదు. ఈ మాట నేను అనకూడదు. ఆ మనిషే లేడనుకోండి, నీ బోడుగోడలతో ఏం చేస్తావు నువ్వు? అప్పుడు మనిషి కళ్ళ ముందు ఉన్నప్పుడు ఆ మనిషిని గౌరవించడం, ఆ మనిషితో ప్రేమగా ఉండడం, ఆ మనిషితో కాస్తంత ఆడు ఎలాంటోడైనా ఆ నీ వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేయాలి. వాడనేవాడే లేడనుకోండి, నువ్వు ఆ తర్వాత ఎరగదీసేది ఏం లేదు, గుర్తుపెట్టుకో. ఇక్కడ మనం రాస్తున్నది, మీరు చూస్తున్నది లేదా మనం చదువుతున్నది, క్షమించండి, ఆ రాయబడిన సంగతి మనం చూస్తున్నది. తన భర్త చనిపోయాడు, కొడుకు చనిపోయాడు, తన కళ్ళ ముందు తానే ఎదవరాలు కాదు, తన ఇద్దరు కోళ్ళు కూడా ఎదవరాలుగా మీరు. విశ్వాసులు కొన్నిసార్లు తీసుకునే నిర్ణయాలు, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే కుటుంబం మీద పడతాయి. ఏముందని వెళ్ళిపోయారంటే గుప్పుడు మెతుకుల కోసం పోయారు. ఏముందని వెళ్ళిపోయారంటే అంటే దేవుని వాగ్దానాన్ని, దేవుని సహవాసాన్ని వదిలి వెళ్ళిపోయి ఏం సాధించారు చెప్పండి? చాలామంది డెడీజీగా సంఘాలు మానేస్తారు. మానేసి అడుగుతున్నాను, ఏం సాధిస్తారు చెప్పండి? సావును తెచ్చుకుంటారా మీదకి? దేవుని సన్నిధి వదిలేసిపోయి ఏం చేస్తారు చెప్పండి? సంపాదన తెచ్చుకుంటారా మీదకి? ఏముంటుంది చెప్పండి? మీరు ఏదైతే తృప్తి అనుకుంటారో అదే కరువు అయిపోతే ఏం చేయగలరు? కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇది దేవుడికి దగ్గర చేస్తుందా, దేవుడికి నన్ను దూరం చేస్తుందా, ఇది ఆలోచించుకోవాలి. అయ్యో మీ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసేసుకుంది. ఆవిడ ఏది సై అంటే ఈయన వాళ్ళ ఆయన సై అన్నాడు, వాళ్ళ అయ్య వాళ్ళ అమ్మ ఏది సై అంటే వాళ్ళ కొడుకులు సై అన్నారు. వెళ్ళిపోరు. ఏం సాధించారు? సమాధులు సాధించారు. పోయి ఏం సాధించారు చెప్పండి? వచ్చేటప్పుడు ఏం తెచ్చారు? కరువు తెచ్చారు, ఒంటరితనాన్ని తెచ్చారు, పేదరికం తెచ్చారు. తెచ్చిన తర్వాత దేవుణ్ణి తెలుసుకోవడం ప్రారంభించారు. వచ్చిన తర్వాత వీళ్ళకి అర్థమైంది, యెహోవా అనే ఒక ఆయన ఉన్నాడు, ఎందుకు విడిచిపోయాము అని. కానీ దేవుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఎలాంటి నష్టాలు చేసినా, ఎలాంటి నష్టాలు తెచ్చుకుని జీవితంలో పడేసుకుని ఒక్కసారి ఆయన వైపు తిరిగి, దేవా ఏంటి మా పరిస్థితులను ఒక్కసారి ఆయన వైపు తిరిగామే అనుకోండి, మళ్ళీ మన వైపు చూస్తాడు. ఆయన చూశాడు, వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు మీకు అర్థం కావాల్సింది, ఉత్తమ కోడల చరిత్ర మనం పలుమార్లు మనం ధ్యానించేవని నేను టచ్ చేయట్లేదు, కానీ మనకు కావాల్సిన పాయింట్స్ కొంచెం కొత్తగా మనం డిస్కవరీ చేద్దాం. అందులో మనకు కావాల్సింది ఏంటంటే, తన అత్తగా ఒక మాట చెప్తుంది, అత్తమ్మ నీకు వయసు అయిపోయింది, నువ్వు బయటకు వెళ్ళొద్దు, నా తల్లి లాంటి దానివి, నీకు ఒక మాట చెప్తున్నాను, నిన్ను పోషించడానికి అవసరమైతే నా రెక్కల కష్టాన్ని, నిన్ను పోషించడానికి అవసరమైతే నా శరీరాన్ని హోనం చేసుకుంటాను తప్ప నువ్వు మాత్రం బయటికి పోవద్దని పరిగెరడానికి పోయింది. బయటికి పోయింది, పని చేస్తుంది. ఆ పరిగెరడానికి పోయి పని చేస్తున్నప్పుడు సరిగ్గా టైంలో రూత్ని ఫస్ట్ టైం చూసాడు వ్యక్తి ఎవరు చెప్పండి? మన స్టడీలో ఉన్న వ్యక్తి ఎవరు? బోయాజు. ఆ మొదటిసారి బోయాజు రూతమ్మను చూస్తున్నప్పుడు రూతమ్మలో ఏం గమనించుంటాడు చెప్పండి? మిమ్మల్ని అడుగుతాను చెప్పండి. రూతమ్మని మొదటిసారి అలా చూస్తున్నప్పుడు ఆ పొలంలో పరిగెరుతుంది. ఆ పరిగెరుతున్నప్పుడు రూతమ్మలో ఏం చూస్తుంటాడు? మీరు చూసి చెప్పండి. పోనీ అందమో అలాంటి మనిషి కాదు ఆయన. సెక్సువల్ అఫైర్
అలాంటివి ఆయన చూడ్డు. ఆయన తన వల్ల కలిసి వచ్చే ఆస్తులు అసలు లేవాళ్ళకి. ఆ అమ్మాయిని ఏం చూసి ఆ అమ్మాయికి అడుగుతున్నాడు? అంత ఇంపార్టెంట్ ఏమి ఇస్తున్నాడు? అరే పరగేరుకుంటున్నారు. పరగేరుకోవడం అంటే ఎవరు ఏరుకుంటారు చెప్పనా? పరగేరుకోవడం అంటే పేదోళ్ళు, పరదేశులు, విధవరాండ్లు, ఈ కేటగిరీలో ఉన్నవారు. అలాంటి అమ్మాయిని అంత తీక్షణంగా ఒక భూస్వామి, మోతుబరి, పెద్దోడు, ఆయన చెబితే 1000 మంది నిలబడతారు, ఆయన చెబితే 1000 మంది కూర్చుంటారు, ఆయన దగ్గర చాలా వర్కర్స్ పనిచేస్తారు. అలాంటి ఆయన కూలి పనుల కన్నా అధ్వానంగా ఉండే స్థితిగతుల్లో ఉన్న ఈ అమ్మాయిని అంత ఇంట్రెస్ట్గా ఏం స్టడీ చేస్తున్నాడు? ముఖ్యాంశాలు మరోసారి. రూతమ్మలో ఏం చూస్తున్నాడు? సౌందర్యమా? అది కాదు. సౌందర్యమే చూడాలనుకుంటే ఆయనకున్న డబ్బుకి, పరపతికి, ఆయన దగ్గర ఉన్న ఎకరాల భూస్వామి స్థితిగతులకి సిటికేస్తే లైన్లో నిలబడే అందగతులు చాలామంది ఉంటారు. కానీ ఆయన చూసింది తెలుసా? ఆ అమ్మాయిలో పేదరికం ఉన్న, జాతకం వినండి, ఆ అమ్మాయిలో పేదరికం ఉన్నా, ఆ అమ్మాయిలో ఒంటరితనం ఉన్నా, ఆ అమ్మాయిలో విధవరాలతనం వాళ్ళ ఇంట్లో విలవిల్లాడిస్తున్నా, ఆ అమ్మాయిలో అతను చూసిన వ్యక్తిత్వం ఏంటో తెలుసా? చెప్పండి. చాలామంది బాగా చెప్పండి. చాలామంది పేదరికం ఉన్నప్పుడు, ఒంటరితనం ఉన్నప్పుడు, డబ్బులు లేని స్థితిగతులు ఉన్నప్పుడు గడ్డి తినే పనులు చేస్తారు. ఆ పేదరికాన్ని అడ్డు పెట్టుకుని ఏదో ఒకటి, ఆ నెత్తి మీద 10, ఈ నెత్తి మీద 10, అక్కడ ఒక రూపాయి, ఇక్కడ ఒక రూపాయి, ఆడోళ్ళు మగోళ్ళు ఆర్థికంగా ఎదిగిపోవడానికి ఏదో ఒక, ఈ పదం వాడతానేమో అనుకోకండి, ఆడ మగ కానోళ్ళకి ఎలాంటి పదం అయితే వాడతారో అలాంటి పనులు చేస్తారు. ఇంకేటని అడగండి. లేకపోతే ఇంకా చెప్పాలంటే పనులు చేస్తారు. ఈ అమ్మాయికి ఇంత ఆర్థిక నష్టాలు ఉన్నా, పేదరికం ఉన్నా, వయసు అయిపోయిన అత్త అమ్మలాంటిది ఇంట్లో ఉన్నా, ఆ అమ్మాయి చేస్తున్న పని ఏంటో తెలుసా? ఇప్పుడు సంపాదించడానికి పోవాలంటే శరీరం అమ్మేసుకోవచ్చు, సంపాదించడానికి పోవాలంటే వేరొకరితో పోవచ్చు, సంపాదించడానికే ఆమె వేరే దారిలో ఎత్తుకోవాలంటే ఎవరో లేని టైంలో అక్కడ పనులు అట్టుకుపోవచ్చు. తన పేదరికంలో కూడా అమ్మాయి పాటిస్తుందండి. చెప్పండి మీ బొంద. ఆమె పేదరికంలో కూడా పాటిస్తున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం ఏరుతుంది. ఏంటట అంటే పరగేరుకోవడం, అంటే ఒక రూపాయి సంపాదించే పరగేరుకునే కార్యక్రమాన్ని కూడా పరగా ఎలా ఏరుతుందంటే ధర్మశాస్త్రం, అంటే ధర్మశాస్త్రంలో ఒక లా ఉంది. ఆ లా ప్రకారం పనులు తీయకూడదు. ఏం తీయాలి చెప్పండి? పరిగే ఏరాలి. పరదేశులు, విధవరాండ్లు ఏదన్నా పొలానికి పోతే ఆ పొలంలో పనలు ముట్టుకోకూడదు. మరి ఏం ముట్టుకోవాలి, ఏం ఏరుకోవాలి? పరిగేరాలంటే ఈ అమ్మాయిలో బోయాజ్ అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే, ఈ అమ్మాయి ధర్మశాస్త్రం ప్రకారమే గుప్పెడు మెతుకులు ఏరుకుంటుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, జాతక వినండి. నువ్వు రూపాయి సంపాదిస్తున్నావో, ₹10 సంపాదిస్తున్నావు, ఉద్యోగం చేస్తున్నావో, వ్యాపారం చేస్తున్నావో, కూలి పని చేస్తున్నావో, ఏం చేస్తున్నావో నాకు తెలియదు, కానీ నీ ప్రతి రూపాయి సంపాదనలో వాక్యము పాటిస్తూ సంపాదించాలి. ₹10 కొని ₹20 అమ్మేసి వ్యాపారం చేసినట్టే డ్రైనేజ్లో తొక్కేస్తాడు దేవుడేమనుకుంటున్నావు? ఏదన్నా న్యాయబద్ధంగా ఉండాలి. నీకు చేతనైతే నీతిని జరిగించి సంపాదించు. నా వల్ల అవ్వట్లేదు, అటు ఒకటి పో, బయటకు పో. దేవుడు సీరియస్గా చెప్తున్నాడు. ఈ అమ్మాయిలో దేవుడు గమనించింది ఏంటి? క్షమించండి, బోయాజు గమనించింది ఏంటి? ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 19 నుండి 22వ వచనం వరకు ఉన్న వచనాన్ని ఈ అమ్మాయి పాటిస్తుంది. ఏ అమ్మాయి చెప్పండి? రూతు. చూడండి ఒకసారి, ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 19 నుండి 22వ వచనం వరకు. నీ పొలములో పంట కోయిచున్నప్పుడు అది తెచ్చుకోవటకు ఎవడైతే పొలపు యజమాని ఉన్నాడో తెచ్చుకొని తిరిగి వెళ్ళొద్దు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును, తండ్రి లేని వారికిని, విధవరాండ్లకును,
దాన్ని వదిలేయాలి. ఇప్పుడు చెప్పండి, అమ్మాయి పరిగెడుతున్నప్పుడు నేను అడుగుతున్నాను, ఎవరో చూడకుండా పనులు పట్టుకెట్టలేదు. ఆ అమ్మాయి పరిగెడుతున్నప్పుడు ఎవరో చూడలేని టైంలో ఆ గోధుమల పంట కొయ్యట్లేదు. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ద్వితీయోపదేశ కాండంలో రాయబడిన దాని ప్రకారము వదిలేసిన గడ్డి పరకల్ లాంటి పరిగెడుతుంది. అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎంత నీతి అమ్మాయికి. తినడానికి తిండి లేకపోయినా, కళ్ళ ముందు పంటున్నా, కళ్ళ ముందు యవనస్తులున్నా, కళ్ళ ముందు లోకమున్నా, తను సంపాదించడానికి విచ్చలవిడి మార్గాలు ఎన్నో ఉన్నా, ఇప్పటికిప్పుడు పనులు పట్టుకుపోయే అవకాశం తన కళ్ళ ముందు అలా కనబడుతున్నా, ధర్మశాస్త్రం ప్రకారం పరిగే ఏరిందే తప్ప చెప్పండి అడ్డగోలు సంపాదనకు అలవాటు పడిందా? నేను ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చెప్తున్నాను వినండి, 10 రూపాయలు నీకు కలిసి వస్తుందంటే గుర్తుపెట్టుకో, ఇది వాక్యానుసారం అని నువ్వు గుర్తు చేసుకో. 10 రూపాయలు నువ్వు ఖర్చు చేస్తున్నావంటే మళ్ళీ చెప్తాను, ఈ ఖర్చులో కూడా వాక్యం ఉందా లేదంటే నీ సంపాదనలో వాక్యాన్ని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ చెప్పండి, నువ్వు ఖర్చులో వాక్యాన్ని చెక్ చేసుకోవాలంటే ఈ రెండిట్లో నువ్వు సంపాదించిన దాంట్లో నువ్వు ఖర్చు పెట్టడానికి నీకు రైట్ ఏముంది? ఈ సంపాదించింది న్యాయబద్ధంగా సంపాదించావా? ఈ ఖర్చు చేస్తుంది న్యాయబద్ధంగా ఖర్చు చేస్తున్నావా? ఇలా వాక్యముతో బేరేజీ వేసుకోకపోతే ఏదైతే సంపాదించావో చెప్పండి అదే నీ గుర్తుడే కూర్చుంటుంది. ఏదైతే సాధిస్తావో, ఏదైతే ఖర్చు చేస్తావో అదే నీకు ఇబ్బంది కలుగుద్ది. అందుకే అక్కడ రాస్తాను చూడండి, 1 రూపాయి లేదా 1 అర్ధ రూపాయి ఇంకా దిగుస్తాయి మాట్లాడుకుంటూ ఒక పరిగేరుకుంటున్న అమ్మాయి ఎలాంటి పరిస్థితుల్లో ఈ జీవన సంబంధమైన పోరాటంలో తన నీతి తప్పట్లేదు. చూడండి, పరిగేరుకోవడానికి నీతి తప్పకపోతే 10 రూపాయలకి 10 సార్లు అబద్ధం ఆడుతున్నావు అంటే నిన్నేమనాలి? నువ్వు విశ్వాసివా? 10 రూపాయలకి 10 రూపాయలకి అబద్ధాలు ఆడుతాం, 100 రూపాయలకి 100 అబద్ధాలు అడుతున్నాను. ఇవి దాసేసి ఏమన్నా మిగిలిపోతాయా? హాస్పిటల్కి వెళ్ళిపోతావు త్వరలో. ఏమనుకుంటున్నావు? పనికొస్తాయి అనుకుంటున్నావా? ఉంటాయి అనుకుంటున్నావా? ఆయన గమనిస్తున్నాడు. తన అందాన్ని చూడట్లేదు, తన స్థితిగతులు చూడట్లేదు, తన ఆస్తులు చూడడానికి ఏమీ లేవు. అతను చూస్తున్నది ఏం చూస్తున్నాడంటే ఈ అమ్మాయి ధర్మశాస్త్రం ప్రకారం ఏరుకుంటుంది. ఇంకా ఏముంది ఒకసారి త్వర కొన్ని వచనాలు చూద్దాం. లేవియా కాండము 19వ అధ్యాయం, లేవియా కాండము 19వ అధ్యాయం, లేవియా కాండము 19వ అధ్యాయం 10వ వచనం చూడండి. లేవియా కాండం 19వ అధ్యాయం 10వ వచనం. బేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవాలని. ఇప్పుడు ఎవరు ఈవిడ చెప్పండి? ఈవిడ బేదరాలు, పరదేశు చెప్పండి, వేదవరాలు. ఈ 3 కేటగిరీలు ఇప్పుడు రూతుందా లేదా? ఆమె పేదది, రెండోది విధవరాలు, మూడోది పరదేశ్. అంటే ఆమె ఈ వచనానికి సూట్ అవుతుంది. ఈ వచనం ప్రకారమే తను ఏరుకుంటుంది. ఇప్పుడు బాగానండి, తన పాత్ర, తన నీతిని, తన వాక్యానుసారమైన బ్రతుకుని పొలంలో ఆమె ప్రవర్తన చూపిస్తున్నప్పుడు ఎవరైతే ఆ భూస్వామి ఆ భూమికి అధిపతి ఉన్నాడో ఆయన కూడా వాక్యం పాటిస్తున్నాడు. అవి ఇమేజ్లు ఏం పాటిస్తున్నాడు వాక్యం అంటే ఇప్పుడు చదవండి. 24వ అధ్యాయం 19వ వచనం, 24వ అధ్యాయం 19వ వచనం, 20, 21 వచనాలు. ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయం 19, 20, 21 వచనాలు. త్వరగా. నీ పొలములో నీ పంట కోయిచున్నప్పుడు పొలములో ఒక పన మర్చిపోయిన ఎడల అది తెచ్చుకొనుటకు నీ దేవుడైన యెహోవా నువ్వు చేయి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు. ఇప్పుడు చెప్పండి, తానికి ఎందుకు ఫేవరెటిజం చూపిస్తున్నాడు చెప్పండి? బోయాజు తను ఏరుకున్నప్పుడు ఏమనకుండా ఆ అమ్మాయిని గౌరవిస్తూ తనకు కావాల్సిన కూర్చుకోవడానికి కావాల్సిన పంటని ఎందుకు తనకి ఇస్తున్నాడు తెలుసా? ఆయన మైండ్లో ఒక విషయం ఉందంటే దేవుడు నన్ను దీవించాలి అంటే, నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని బలపరచాలి అంటే ప్రతి విశ్వాసి బోయాజుని చూసి నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? బోయాజు మనకు నేర్పిస్తున్నది ఏంటి తెలుసా? నేను ఇతరుల పేదోళ్ళకు ఇప్పుడు మెతుకులు పెడితే చెప్పండి దేవుడు నన్ను దీవిస్తాడు. మనం వెళ్ళటం చెప్పిన పిల్లికంట చెప్పండి ఇంగిలిసే ఇసరలేదంట, కానీ ఆకాశం నుంచి మనకేమి ఇప్పేయాలంట? నీ మందు ఇప్పుతాడు నీకు.
నువ్వు నడుస్తున్నాను కష్టాలు ఉన్నప్పుడు, దారంటే పోతున్నప్పుడు ఎప్పుడని నీ ముఖానికి 100 రూపాయలు ఇచ్చేవారు కదా, దారంటే అడుక్కునేది చాలా మంది ఇచ్చావా? నేను అడుగుతున్నా, కనీసం 50, 20, 10 రూపాయలు ఇచ్చేది బ్యాంక్ వచ్చేది ఆ రోజు మనకి. 10 ఇస్తాం, 10 రూపాయలు వస్తే భయం వేస్తుంది, 100 ఇస్తే భయం అవుతుంది. అదే నువ్వు పనికి మాలిన పనికి 500 వచ్చి పెడతావు, పనికి మాలిన పనికి 2000 వచ్చి పెడతావు, పనికి మాలిన పెడుతున్నాను. నీ కళ్ళ ముందు ఎలాంటి పేదోళ్ళు కనబడుతున్నాడు? ఎప్పుడైనా నీ ముఖానికి ఒక 500 సహాయం చేసిన దాఖలాలు ఉన్నాయా? సూత్రం ఏంటి చెప్తున్నా? బైబిల్ చెప్తుంది, పేదోళ్ళని నువ్వు కనుకరిస్తే, చెప్పండి, నేను నిన్ను కనుకరిస్తా. పేదోళ్ళకి నువ్వు చేయి చాచి వాళ్ళకి సహాయం చేస్తే, నా చెయ్యి నీ మీద చాచి నేను ఆర్థికంగా ఆశీర్వదిస్తా. కానీ మనం ఎలా ఉంటామంటే, ఇతరుల కష్టాన్ని దొంగిలిస్తాం, ఇతరుల కష్టాలు దొంగిలించి ఆ ఇతరుల కష్టంలో సుఖపడాలనుకుంటాం. నడుతున్నాను, బోయాజు కష్టం తీసుకుంటుందా? తను ఏస్ట్గా వదిలేసిన ఎంగిలి పరకలు ఏరుకుంటుంది. మనం ఎలా ఆటోలని తెలుసా? గుర్తుపెట్టుకోండి, ఎంగిలి మెతుకులు కూడా పక్కలకే మనం. అందుకే చాలాసార్లు మెసేజ్లో చెప్పిందే, నడుతున్నాను, మంచి కూరని పూట పక్కలో చెప్పమ్మా చెప్తాం. మరి ఎంత సుంచిబుద్ధి అయితే దేవుడు ఎలా దీవించేస్తాడండి? మరి ఎంత దారుణంగా. మన ఇంట్లో ఎవరైనా పనులు ఉన్నారనుకోండి, మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు కావాలంటే గమనించండి. మన ఇంటికి ఎవరైనా పని చేయడానికి వచ్చారనుకోండి, నువ్వు వేడేడుగా వండుకున్న కూర ఎప్పుడన్నా ఇచ్చే వాళ్ళకి? రాత్రి మిగిలిపోయింది ఇస్తావు. నువ్వు తినే టిఫిన్, అమ్మా ఈ టిఫిన్ తిను అని ఎప్పుడన్నా అన్నావా? నువ్వు తినే భోజనం దగ్గర కూర్చోబెట్టి భోజనం చేయమని తర్వాత చేయదు, కానీ ఎప్పుడన్నా అన్నావా? దేవుడు ఆశీర్వదించేమంటే ఊరకే ఎలా ఆశీర్వదించేస్తాడు? నీ దృష్టి బాగుండాలి, మనిషిని మనిషిగా చూడడం రావాలి. మిగిలిపోయిన పాసన్నాలు, మిగిలిపోయిన పాస్కూరలు, మిగిలిపోయినవన్నీ పక్కోలికి ఇచ్చి నువ్వేదో పెద్ద దాన ధర్మం చేసానంటే దేవుడు అంటాడు, పాసేదవా అంటాడు. గుర్తుపెట్టుకో, నువ్వేమిచ్చావు? అదే పాసిపోయింది నీకు పెడితే, నీకు దేవుడు హెల్దీ ఫుడ్ ఇచ్చాడు. నీలాంటి మనిషేగా మనిషి, నీలాంటోలేగా మనిషినట్టు. ఒకవేళ పెడితే తప్పేముంది? దేవుడు ఏం చూస్తాడండి ఒక వ్యక్తిని ఆశ్రయించడానికంటే? అంత పెద్ద భూస్వామి, అంత ఆస్తిపడు ఎలా ఊరకవలేదు, ఒట్టిగా అయిపోలేదు. ఎందుకు ఇప్పుడు? ఆయన మైండ్ మంచిది. ఉంటే పెడతాడు నలుగురికి, ఉంటే వెదజల్లుతాడు నలుగురికి, ఉంటే ఇస్తాడు నలుగురికి. పేదోళ్ళని గొప్పోళ్ళని చూడ్డు, ఇతరులని మనుషుల్లా చూస్తాడు. పలకరించే ముందు ఏమైనా పలకరిస్తాడంటే, ఓయ్ అండో, పలకరించే ముందు ప్రైజ్ లార్డ్ అంటాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక, యెహోవా నిన్ను దీవించును గాక. ఆయన పలకరింపే ఎంత బాగుంది చెప్పండి. ఊరక వచ్చాయి భూములు, లేకపోతే భూములు ఊరక వచ్చాయా? ఆస్తులు ఊరక వచ్చాయా? ఎలా వచ్చాయి చెప్పండి? యెహోవాని బట్టి ఆయనకున్న మోరల్స్ ఏవైతున్నావో ఆ మోరల్స్ని బట్టే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు అనేదే ప్రథమం. ఆ దేవుడనే ఆయనకి భయపడుతూ మోరల్స్ పాటిస్తున్నాడు ఆయన. అంతకు దీవెనకరంగా మార్చాడు ఆయన. ఇంకా అలాంటి భూస్వామికి బాగా వినండి, ఆ అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయిని అన్నాడట, ఎంత మంచి వ్యక్తిత్వం ఉందో చూడండి ఆయనకి. అదే రూతు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం నుండి. అదే రూతు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం నుండి. త్వరగా ముగిద్దాం. ఏమి తెలిసి పరదేశునైన నా యందు లక్ష్యముంచి నీకు కటాక్షము కలిగెనో నాకు తెలియదు కానీ అది చెప్పవా? బోయాజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు, అంటే రూతమ్మ కోసం మీరు జాతక చూడండి. రూతమ్మ స్టార్టింగ్ చూసినప్పుడు అమ్మాయి పరిగెడుతున్నప్పుడు ఆ అమ్మాయిని అడిగాడు, ఏమని? ఎవరో తాలూకే అమ్మాయి అని అడిగాడు. ఆ అమ్మాయి ఎవరో తాలూకా అడగడానికి కారణం ఏంటంటే, ఒకటి, ఆమె ఏరుకుంటున్నప్పుడు లేదా గుప్పడి మెతుకులు సంపాదిస్తున్నప్పుడు ఎంతో సిస్టమేటిక్గా వాక్యానుసారంగా ఆమె గుప్పడి మెతుకులు ఏరుకుంటుంది, వాక్యాన్ని దాటిపోవట్లేదు. అసలు ఈ అమ్మాయి ఎవరంటే ఆయన అడిగేంత వరకు, చూసేంత వరకు రూతమ్మ ఏంటో ఆయనకి తెలీదు. ఆ చూసినప్పుడు ఆయనకు వచ్చిన ప్రేరణ ఏంటంటే తన ప్రవర్తన, సౌందర్యం, ఇవన్నీ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఎవరో తాలూకా అన్నప్పుడు తన కోసం విన్నాడు కానీ తను ఎప్పుడు చూడలేదు. అదే అండి, పలానా నయోమి గారు పెద్ద ఆవిడందిగా, మీ బంధువులు వాళ్ళ కోళ్ళు, పెద్ద కోళ్ళు, అదే క్షమించండి చిన్న కోళ్ళు ఎవరైతుందో ఆమె తాలూకా అనగానే రూతా అనుకున్నాడు. ఆ రూతే, ఆ రూతుని అన్నాడట దీవిస్తూ, అమ్మ తల్లి
నేను దీవిస్తున్నాను, యెహోవా నీకు తోడుంటాడు. ఎందుకంటే నీతికి పడి ఏడుస్తున్నావమ్మా. నిన్ను అడగడానికి మామ లేడు, నిన్ను అడగడానికి పదం వాడుతున్నాను భర్త లేడు, అంటే నిన్ను అడగడానికి మరిది లేడు, ఈ పదం వాడుతానేమనుకోకండి. ఇప్పుడు నువ్వెవడితో పోయినా నిన్ను అడగడానికి ఎవడు లేడు. వయసు అయిపోయిన అత్త కూడా నిన్ను అడగదు, కానీ నీతికి పడి నిలబడుతున్నావు. ధర్మశాస్త్రం ప్రకారం పరగెడుతున్నావు. ఒక రూపాయి సంపాదించడానికి వాక్యాన్ని చూస్తున్నావు, ఒక బంధాన్ని పెట్టుకోవడానికి వాక్యాన్ని చూస్తున్నావు. నీ అత్తకు భయపడుతున్నాను అనుకుని, ఎందుకంటే నీ అత్త కూడా నేనేమి అనే స్థితిలో లేదు, కానీ దేవుడికి పడి ఏడుస్తున్నావు. కానీ నీకు మాట చెప్పాలమ్మా, నువ్వు నన్ను అడిగేవుగా ఏమి చూసి అని. ఆ డిస్కషన్లో ఆ పాయింట్ లేదు, కానీ ఆ డిస్కషన్ స్టడీ చేస్తున్నప్పుడు ఒక పాయింట్ వచ్చిందండి. ఏం చూసి అంటే, నిజానికి ఈ అమ్మాయితో ఈ ఇశ్రాయేలు మాట్లాడకూడదండి. ఈ 10వ వచనం నుంచి 12వ వచనం వరకు ఆమెను దీవిస్తున్నాడు ఎవరు? బోయాజు. నిజానికి ఈయన దీవించకూడదు, ఎందుకంటే ఈ జాతి ఒకరోజు, ఈ జాతి ఏ జాతి? మోయాబీల జాతి, ఈ తెగ ఎవరైతే ఉన్నారో ఒకరోజు ఐగుప్తి నుంచి ఇశ్రాయేలు 430 సంవత్సరాల తర్వాత బయటకు వస్తుంటే, వాళ్ళ దేశం దాటి వస్తుంటే ఆ ఊరి రాజు, ఆ ఊరి పెద్దలు ఇశ్రాయేలు అందరూ ఏమైపోవాలని బిలామును కోరుకున్నారండి? నాశనం అయిపోవాలని శాపం కోరుకున్నారంటే, ఒకరోజు ఈ ఇశ్రాయేలీలే శాపం పొందాలని శాపాన్ని కోరుకున్నారు. ఇప్పుడు ఆ జాతి పిల్ల ఈయన దగ్గరకు వచ్చి నిలబడితే ఈయన శాపం పెడుతున్నాడు, దీవిస్తున్నాడు. చెప్పండి, ఈయనలో ఉన్న గొప్పతనం ఏంటి చెప్పిన? ఆయనకి నీతి ఉంది. ఈయనలో ఉన్న గొప్పతనం ఏంటి చెప్పిన? ఆయనకి భక్తి ఉంది. ఈయనలో ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? ఆయన చూస్తుంటే శత్రువును కూడా ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు చాలా నిలబడి మాట్లాడితే శత్రువును కూడా ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదించేస్తాడు. తను చూస్తున్న చక్కటి స్థితిగతులు మనం చదువుతుంటే, ద్వితీయోపదేశకాండం చదవండి ఒకసారి, 23వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3-4 వచనాలు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3-4 వచనాలు. మోయాబీడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు, వారిలో ఎన్నడూను యెహోవా సమాజంలో చేరకూడదు. అనగా వీరు ఐగుప్తు నుండి వచ్చిచుండగా వారు మిమ్మల్ని ఎదుర్కొన్న రాక మిమ్మల్ని శపించుటకు ఒకప్పుడు శపించిన జనాంగాన్ని బోయాజు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, ఈయన భూస్వామి ఊరకైపోయాడంటారా? యెహోవాని బట్టి ఇంత నీతిగా బతుకుతున్న దాన్ని బట్టి దేవుడు ఇతను ఆశీర్వదించాడంటారు చెప్పండి. కరువు కాటకాల్లో నశించిపోకుండా, కరువు పరిస్థితుల్లో తన నష్టపోకుండా, తన కుటుంబం నష్టపోకుండా ఈ వ్యక్తిని ఇంత బాగా దేవుడు ఆశీర్వదించాడంటే ఆయనకు అర్థమవుతున్న సంగతి ఏంటో తెలుసా? ఇదిగో మోయాబీలు, అమోనీలు ఒక రోజు మిమ్మల్ని శాపానికి గురి చేశారు, వాళ్ళెవరూ కూడా మీలోకి రావడానికి వీల్లేదు. కానీ ఈ రెఫరెన్స్ మీరు గమనిస్తే కొన్ని వ్యాఖ్యానాలు ఏమన్నాయంటే, మరి ఎందుకు తనను స్వీకరిస్తున్నాడు, తన వైపుకి ఎందుకు స్వీకరిస్తున్నాడు, ఈ వచనం ప్రకారం రానివ్వకూడదు కదంటే, ఆమె ఒకప్పుడు మోయాబీరాలు పెళ్లి చేసుకున్న తర్వాత ఇశ్రాయేలు మార్గంలోకి వచ్చిన ఒక అన్య విశ్వాసురాలు. ఈ వచనం తనను ఆటంకపరచదు, ఈ వచనం తనకు అడ్డు లేదు. అందుకే బోయాజుకి ఆ విషయం తెలుసు. ఈ మారింది. మోయాబీల ప్రకారం ఆలోచిస్తే ఆమె ఎప్పుడో అతను వదిలేసి చెప్పండి వెళ్ళిపోవాలి. మోయాబీల ప్రకారం ఆలోచిస్తే ఎప్పుడో ఈ ఊరు వాడ వదిలేసి వెళ్ళిపోవాలి, ఈ దేవుని పెట్టుకుని వెళ్ళిపోవాలి. కానీ ఈ రోజుకి ఆమె ఎదురు చూస్తుందంటే దేవుని పట్టుకుని ఆలాడుతున్న అమ్మాయి. ఇలాంటి అమ్మాయికి ఇంకో విషయం అర్థమైందంట. నా బంధువు నయోమి విధవరాలైపోయింది, ఇప్పుడు నాకు బంధువైన రూతు విధవరాలైపోయింది. ఇప్పుడు నేను వీళ్ళకి ఏమవుతానంటే బంధువు అవుతాను. చుట్టరకలు ఉన్నాయి వీళ్ళకి. నా బంధుత్వం ప్రకారం ఇప్పుడు నేను వీళ్ళకి ఏం చేయాలి? బాగా వినండి, చుట్టాలతో జాగ్రత్తగా ఉంటారు. బంధువుడు అంటే ఎవడో చెప్పనా? బోయని చూసి చెప్పండి. బంధువు అంటే కష్టాల్లో, ప్రమాదాల్లో, పేదరికంలో, కడు పరిస్థితుల్లో కూరుకుపోయి కుటుంబం ఆసరా లేక నిలబడినప్పుడు నీ భుజాల మీద చెయ్యేసి ఎవడైతే నిలబడి నీకెందుకురా మేమున్నాం, నువ్వేం టెన్షన్ అవ్వకు, ఫైనాన్సా, డిసీజా, ఏదన్నా పర్లేదు, మేము ఉన్నామని
ఏ బంధువైతే నీ భుజాల మీద చెయ్యేసి నిలబడతాడో వాడే నిజమైన బంధువు. గుర్తుపెట్టుకోండి. బంధుత్వానికి విలువిస్తాడు, బంధురెక్కానికి విలువిస్తాడు, కుటుంబ సభ్యత్వానికి విలువనిస్తాడు, కుటుంబీకులకి విలువలిస్తాడు. కష్టాల కన్నీళ్ళలో ఉన్నప్పుడు, ఆసరా లేని ఇద్దరు స్త్రీలు విధవరాళ్ళు అయినప్పుడు, వీళ్ళ నుంచి ఏ లాభం లేనప్పుడు ఒకే ఒక్క పాయింట్ మీద వాళ్ళ కోసం ఆలోచిస్తున్నాడు. ఏం చెప్తున్నా? మా బంధువులు. మన బంధువులు ఎవరు చెప్పండి? చెప్పండి, మన బంధువులు ఎవరు? నువ్వు బాగుంటే, నువ్వు బాగా సంపాదిస్తే, వారానికి 3 సార్లు చిత్రం మన ఇంటికి చూడడానికి మనం, నువ్వు అన్నీ బాగుంటే నీకు అందరూ బంధువులే, నీకు అన్నీ బాగుంటే అందరూ చూడడానికి వస్తారు. కానీ నీకు ఈ బంధువులు గమనించండి, మన బంధువులు ఎవరైనా మన పరిస్థితులు బాగుండి ఒక్కడ మనల్ని పలకరిస్తాడా? రూపాయి ఉంచు అంటారా? ఈ వస్త్రం ఉంచు అంటారా? కానీ నీకు చుట్టాలు పిచ్చి. నీకు మాట్లాడితే చాలామందికి అదో పిచ్చి ఉంటుందండి. సువార్తకు వస్తారు లేదని అది వాళ్ళ ఫంక్షన్ అంటే చాలు సముద్రం దాటని వెళ్ళిపోతారు ఫంక్షన్కి. ఇంకా చూసారు ఎలా తిరుగుతున్నారు బ్యాచ్. ఫంక్షన్ పిచ్చి. ఏ పిచ్చి అంటే మా చుట్టాల ఫంక్షన్ అండి. నువ్వు ఫంక్షన్కి వెళ్ళిపోయి ఏమవుతుంది? సాంబార్ ఆగిపోద్దా? నేను అడుగుతున్నాను, వాళ్ళ ఫంక్షన్కి అంత తడావుడికి వెళ్తున్నావుగా, నేను అడుగుతున్నాను, వాళ్ళ కార్యక్రమానికి అంత తడావుడికి వెళ్తున్నావుగా, నీ పరిస్థితులు వచ్చినప్పుడు ఆ బంధువులు నీ కొరకు స్టాండింగ్ తీసుకుంటారా? నవ్వుతారు. నీకేమైనా జరిగితే నవ్వుతారు. అందరికన్నా ముందు మనం నష్టపోతే మన మీద పక్కపోయి నవ్వుకునేది ఎవరు చెప్పనా? మన బంధువులే, మన చుట్టాలే, మన పట్టాలు. అందుకే చుట్టమన్నవాడు ఎవడైనా, మరి చెప్తాను, చుట్టమన్నవాడు ఎవడైనా నీ కష్టాల టైంలో నీకు ఆదుకుంటాడు నిజమైన చుట్టం. ఎవడైనా నీ కష్టాల సమయం నిలబడతాడు నిజమైన బంధువు. ఇలాంటి టైంలో ఎవడ కనబడిపోతే రాసి పెట్టుకోండి అని మరి చెప్తాను. ఈడు సరైనోడు చెప్ప. ఓకేనా? 9:30 అయిపోద్ది. చెప్దామా అబ్దాం? కంటిన్యూ చేద్దాం. వాళ్ళు చేయొద్దండి. నిజమేనా? నాకు రైట్. చూద్దాం. ఓకేనా? ఇద్దరు ఎదవరాండ్ల వెనకాల తన బంధువుగా తను తీసుకుంటున్న నిర్ణయం చూడండి, ఎంత చక్కగా మనకి బంధుత్వాన్ని చూపిస్తున్నాడు. ఏ ఆశ లేక, ఏ ఆధారం లేక నిస్సారమైపోయిన వారి జీవితాల్లో దేవుడు చేసిన ఏర్పాటుని బట్టి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న వ్యక్తి బోయాజ్. నిజానికి రూతు గ్రంథం చదువుతున్నప్పుడు గతకాలంలో చెప్పాను, ఎంతమంది జ్ఞాపకం ఉందో లేదో నాకు ఎక్కడ టచ్ చేస్తున్నప్పుడు మనం అక్కడ గతకాలపు పాత చర్చలో కూడా మనం మాట్లాడుకున్నాం. వీళ్ళిద్దరి జీవిత చరిత్ర ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకు తెలుసు. న్యాయాధిపతుల కాలానికి సంబంధించిన పుస్తకమే రూతు గ్రంథం. న్యాయాధిపతుల కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయండి? ఒకసారి చదువుదామా? న్యాయాధిపతులు 19వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలుకు రాజు లేని దినముల్లో లేవీడైన ఒకడు ఎఫ్రాయిమీల మన్యపు ఉత్తర భాగమున పరదేశుగా నివసించుచుండెను. అతడు యోదా బెత్లెహేము నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతన్ని విడిచి వేరొకడితో వ్యభిచరించి
యోధా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలల నుండి. ఏ ఊరంటే ఇవిడిది చెప్పండి. బెత్లెహేములో భయభక్తులు ఉన్నాయి, ఆడవాళ్ళకు కూడా భయభక్తులు లేవు. పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి. యోధా దేశపు బెత్లెహేముకు సంబంధించిన ఒక ఆమె మరొక ఆయన దగ్గరకు ఉపపత్నికి వెళ్ళిందట. అతగాడేమో ఈమెను ఉపపత్నిగా ఉంచాడట. ఈవిడ ఇలా చేస్తూనే మరో కళ్ళు కప్పే పని ఏంటంటే మరో మగాడుతూ పోయిందంట. అంటే పరిస్థితులు ఎంత నీచంగా కనబడుతున్నాయి. ఎందుకు అలా తయారైందా కాలం అంటే పేదరికము, భయం లేని తనము, ఇంకా చెప్పాలంటే అడిగేవాళ్ళు లేరు, ఇంకా మాట్లాడాలంటే రాజు లేడు, ధర్మశాస్త్రం బోధించేవాళ్ళు లేరు. ఆ టైంలో ఇది తప్పు ఒప్పు అని చెప్పాడు ఒక్కడు లేడు. అలాంటి టైంలో ఏ బెత్లెహేము అయితే మనం చదువుకుంటున్నామో ఆ బెత్లెహేములో భయభక్తులు లేని ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నారు. పురుషులుండగానే మరొకరితో పోవడం, పురుషులుండగానే కళ్ళు కప్పే పని చేయడం, ఒక పురుషుడు కాదు బహుమంది పురుషులతో పోవడం, ఇలాంటి నీచమైన పనులు చేస్తున్న టైంలో సరిగ్గా అదే కాలంలో అదే ఊరిలో బతుకుతూ నీతికి పడి నిలబడుతున్న తల్లి ఎవరండి? రూతమ్మ. ఇంకా పరిస్థితులు ఎలా ఉన్నాయి మీకు తెలియాలంటే అదే 19వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. అదే 19వ అధ్యాయం 20-21 వచనాలు. నీకు క్షేమము కలుగును గాక, మీకు ఏమైనా తక్కువైన ఎడల మెట్టికి వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతన్ని చేర్చుకొని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరచును. అన్నపానములు పుచ్చుకొనిరి. వారు సంతోషించుచుండగా వారిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపులు కొట్టి మీ ఇంటికి వచ్చిన మనుషులు మేము ఎరిగినట్లు అతను బయటికి తెమ్మని ఇంట యజమాడన రూతుని అడగడానికి అత్త లేదు, అత్త ఉన్నా అడగదు, భర్త లేడు, మామ లేడు, మరిది లేడు, కుటుంబంలో మగాడు లేడు, అడిగే ఆడోళ్ళు లేరు, రాజు లేడు. ఇది తప్పని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. అలాంటి టైంలో ఈ అమ్మాయి నీతికి పడి నిలబడుతుంది. బాగా వినండి. ఎందుకు చెడిపోయాని అడిగితే ఏం చెప్తారు చెప్పిన? అందరూ అలాగ ఉన్నారంటారు. అందరూ అలాగ ఉంటే గడి తింటావా? అందరూ అలా ఉన్నారంటే అలాగ ఉంటే గడి తింటావని అడుగుతున్నాను. అందరూ అలా ఉన్నారంటే ఎలా ఉంటావు? ఇక్కడ రాస్తున్న మాట చూడండి. అందరూ ఎలా ఉన్నా, అందరూ నాశనానికి పోతున్న మార్గానికి పోతున్నా, నేను మాత్రం చెప్పండి యెహోవాని బట్టి అలాడతాను అంతే. బోయాజు కూడా ఎలా అంటాడు తెలుసా? ఆ టైం లైన్లోనే పుట్టాడు. బోయాజు కూడా ఏ కాలానికంటే ఏలీ బాగా న్యాయాధిపతుల కాలంలో, చెడిపోయిన కాలంలో, ఏలీ పాస్టర్ గారు ఉన్న టైంలో, పాస్టర్లు కూడా చెడిపోయిన కాలంలో సరిగ్గా ఆ టైంలో ఉన్న ఉత్తముడు ఎవరు చెప్పండి? బోయాజు. ఇటు రూతమ్మ కానీ చెప్పండి, ఇటు బోయాజు కానీ. ఆ బోయాజు కూడా ఎలా చూస్తున్నాడు చూడండి ఒకసారి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం నుండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం నుండి. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఇక్కడ నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించుచున్నాను. ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ బోయాజు కూడా ఒక స్త్రీని ఎలా చూస్తున్నాడు? ఆ తరం ఎలా అని చెప్పండి? కామపు తరం. ఆ తరం ఎలా అని చెప్పండి? అక్రమ సంబంధాలు. ఆ తరం ఎలా అని చెప్పండి? ఆడ మగ భేదాలు లేని ఒక తరం అది. ఇంకా చెప్పాలంటే మగాళ్ళతో పోతున్నారు చెప్పండి. ఆడవాళ్ళు మీరు ఆ 19వ ఇంటికి పోయి చదవండి. ఇంకా స్త్రీలు ధర్మాన్ని వదిలేశారు, మగాళ్ళ ధర్మాన్ని వదిలేశారు. విచ్చలవిడితనం పెరిగిపోయింది. అలాంటి టైంలో బోయాజు ఒక అమ్మాయిని అన్నాడట, కుమారి అన్నాడట, కూతురు లాంటి దానా అన్నాడట, కుమారి అని పిలుస్తాడు. ఎంత బాగా తను ఒక స్త్రీని చూసే విధానం ఎంత బాగుందో చూడండి. పైగా ఆయన అన్నాడు, ఒక ఫేవరెటిజం చూపిస్తున్నాడు. ఏమని? ఇదిగో నీకేమైనా తక్కువ అయితే నన్ను అడుగు, నీకేమైనా కావాలంటే నన్ను అడుగు. ఇంకో మాట చెప్పాను, నా దగ్గర పని చేస్తున్న చాలామంది యవనస్తులు ఉన్నారు, ఎవరిని నీ వైపు చూడొద్దని చెప్పాను. నేను అడుగుతున్నాను, అదే టైం లైన్లో మనం ఉండి ఎవరిని వైపు చూడొద్దని నేను వార్నింగ్ ఇచ్చానంటే ఆ పొలంలో మనం ఉంటే ఏం చేస్తాం చెప్పండి? బాగానే ఎవరినంటాం?
మేడం మీద ఏదో ఫేవరెటిజం చూపిస్తున్నాడు అంటావా అనవా? మన కళ్ళు మంచివి కదండి, మన చెవులు మంచివి కదండి, మన నాలుగు అసలు మంచిది కదండి. ఎవరికైనా ఇంపార్టెన్స్ ఇస్తే వెంటనే రొంకంట కడతామని చెప్పండి. అక్కడ అబ్బాయి లేదు, క్షమించండి, ఆ పెద్ద ఆయన ఆమెకి ఇస్తున్న ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నాడు? ఫేవరెటిజమా? తన అందాన్ని అభిమానిస్తున్నాడా? అది ఏది కాదండి. ఒకవేళ ఈ అమ్మాయిని ఎలాగైనా సరే నా కౌగుల్లోకి తెచ్చుకోవాలన్న ఆలోచన దానికి ఏమైనా ఉందా? లేదండి. లేదనడానికి కారణం ఏంటి తెలుసా? ఈ అమ్మాయికి దగ్గరుండి సంబంధం చూసింది ఎవరు తెలుసా? బోయాజే. ఆ అమ్మాయికి దగ్గరుండి సంబంధం చూస్తాడు. ఏ సంబంధం? ఇదిగో నీకు మరిది ధర్మం జరిగించడానికి, గతంలో మన పెరేస్ టైంలో మాట్లాడుకున్నాం, నీకు మరిది ధర్మం జరిగించడానికి, నీకు బిడ్డలు కనడానికి, నీకు బిడ్డలను ఇవ్వడానికి, నీకు మళ్ళీ భర్తగా ఉండడానికి నాకన్నా ముఖ్యమైన ఒక బంధువు ఉన్నాడు, అతను చేసుకో అన్నాడు. అంటే ఇతను ఎందుకు ఆమెకు సహాయం చేస్తాడంటే, ఒకటి పేదది, రెండు విధవరాళ్ళు, మూడోది మీరు జాగ్రత్తగా వినండి, దేవుని పట్టుకుని ఆలాడుతుంది. తన జాతిని వదిలేసింది, తన కుటుంబాన్ని వదిలేసింది, అన్నిటినీ వదిలేసి దేవుని దగ్గరికి వచ్చి నిలబడుతుంది. తను చూస్తున్నది సహాయం చేయాలని మాత్రమే చూస్తున్నాడు. దీన్ని బట్టి బోయాజు చెప్పొచ్చు, బోయాజుకి తన మీద ఎలాంటి కామ తురత ఆలోచనలు చెప్పండి లేవు. ఆ టైంలో ఒక ఆయన తీసుకొచ్చారు. ఎవడైనా మన కుటుంబంలో మన వంశంలో మగాడు చనిపోతే, తన భార్యకి పిల్లలు లేకుండా చనిపోతే, మోసే ధర్మశాస్త్రం సంస్కృతి ప్రకారం తర్వాత తోడు పిల్లలు పుట్టేలాగా తనను పెళ్లి చేసుకోవాలి కదా, నువ్వు చేసుకోరని తనకన్నా బంధువైన ఒకరిని అడిగితే అన్నాడట, చేసుకుందును, కాకపోతే నా ప్రాపర్టీ అంత లాస్ అవుద్దేమో అన్నట్టు. మనీ కోసం ఆలోచిస్తున్నాడు వాడు. చేసుకుందును, కాకపోతే నా ఆస్తులన్నీ మళ్ళీ ఈమెకి జమ చేయాల్సి వస్తుందేమో, తన దగ్గర నుంచి తెచ్చుకోవడానికి నా దగ్గర ఏమీ లేవు, కానీ నేనే వాళ్ళకి తిరిగి ఇవ్వాలి, కాబట్టి నేను ఆమెను చేసుకున్నాను ముఖంలో చెప్పేశాడట. ఊరి పెద్దలందరూ చూస్తున్నారు, అందరూ వచ్చారు. పెద్దలందరూ చూస్తుండగా అందరి ముందు ఏమాత్రం మొహం లేకుండా నా డబ్బుని పట్టుకెళ్ళి ఆమెకి ఇవ్వడానికి చెప్పండి, నాకు మనసు లేదు. గుర్తుపెట్టుకోండి, బోయాజుని దేవుడు ఎందుకు క్రీస్తు వంశవృక్షంలో పిలిచాడంటే, ఆ తర్వాత చెప్పి ఒకటి ఉంటుంది, అంటే వాళ్ళకు గుర్తు సంస్కృతి ప్రకారం. నేను చేసుకోలేదనుకోండి, నేను చేసుకోకపోతే నెక్స్ట్ ఎవడైతున్నాడో నేను చేసుకోను అనడానికి గుర్తు ఏంటంటే, నా కాలకున్న చెప్పుని తీసి అడిగిచ్చేసి నువ్వు చేసుకో అని చెప్పాలన్నమాట. ఆ రోజు బోయాజుకి చెప్పిచ్చారట. ఎందుకు చెప్పిచ్చారంటే, నువ్వే చేసుకో, నువ్వే తన కోసం బాగా ఆలోచిస్తున్నా కనుక నువ్వే చేసుకొని, తను ఎప్పుడైతే ఆ చెప్పిచ్చారో ఆ చెప్పు తీసుకుని బోయాజు అన్నాడట, ఏమాత్రం ఆలోచించకుండా, నేను మాటిస్తున్నాను, నీకు పోషకుడిని అవుతాను, రక్షకుడిని అవుతాను, నీ కొరకు విజ్ఞాపన చేసే ప్రార్థనాపరుడు అవుతాను, నీ కౌగుల్ని కప్పే కొంగునైపోతాను, నీకు విమోచకుడిని అయిపోతాను, నీకు మార్గం చూపే మార్గదర్శనం అయిపోతాను. నీకు మాట చెప్తున్నాను, నీలో నాకు నచ్చింది ఏంటంటే, నీ వయసు వాళ్ళు చాలామంది అబ్బాయిలు ఉన్నారు, కానీ ఎవరి వైపు నువ్వు తిరగలేదు. చాలామంది డబ్బున్న అబ్బాయిలు కూడా నీ వెనకాల తిరుగుతున్నారు, ఎవరి వైపు నువ్వు చూడలేదు. నీలో నాకు నచ్చింది ఏంటంటే, దేవుని యెడల భయభక్తులు కలిగిన విధి విధానం ఉన్నాయి చూసావా, అది నాకు నచ్చింది. రూతు నీకోసం చెప్పేటి, నీకోసం నా ఆస్తులు కోల్పోవడానికి కూడా చెప్పండి, నేను ఇష్టపడుతున్నాను రూతు. మీ ఆయన నేను విడిచిపోతే ఈ రోజు నుంచి నీకు ఏ పోషకుడు లేడని నువ్వు పరగేరుకుంటున్నావు, కానీ ఈ పొలానికి నిన్నే నేను యజమానురాలను చేస్తాను. ఏ పొలానికి పేదదానికి వచ్చావో ఆ పొలానికి నిన్నే రాణిని చేస్తాను, ఆ పొలానికి నిన్నే మహారాణిగా నిలబెడతాను. నీ అందం కాదు, నీ యొక్క సౌందర్యం యొక్క గుణగానం ఇవేమీ కాదు, నేను చూసింది ఒకటే, నీ క్యారెక్టర్ నాకు నచ్చింది. నాకున్న డబ్బుకి, నాకున్న స్థితిగతులకి నేను చిటికేస్తే చాలా సంబంధాలు వస్తాయి, కానీ నేను నిన్నెందుకు చేసుకుంటున్నానంటే, నీలో భయభక్తులు నాకు నచ్చాయి. మగపిల్లలు ఎవరైనా చూడాల్సింది ఏంటంటే, ఒక లైఫ్ పార్ట్నర్ మన దగ్గరకు వస్తుందంటే తన డివోషనల్ లైఫ్ ఎలా ఉందన్నది మనం చెక్ చేయాలి. మనం అవి చెక్ చేయమ్మా. ఇన్స్టా చెప్పండి, ఫేస్బుక్ చెప్పండి, ఇంకా చెప్పండి, నాకు అప్డేట్ ఇంకా యాప్స్ ఏమున్నాయి, వాట్సాప్ స్టేటస్ ఇవే పెట్టు. ఆటో వేసుకుని పోతారు ఇద్దరు కోర్టుకి,
నేను సీరియస్గా చెప్తున్నాను. ఇవి చెక్ చేస్తే ఈ మేకప్లు, ఈ సోకులు, ఈ రీల్స్, లైకులు, ఎడావులు జీవితం అనుకుంటున్నావా? ఇలా రీల్స్ చూసే చేసుకున్నాడు ఒకడు, అలా రీల్స్ చూసే చేసుకుందాన్ని. ఏం చేసాడు ఈరోజు? గర్భంతో ఉన్న పిల్లను పొడిసేసిపోయాడు ఎదవా. మీరు చూసారు లేదు? ఇవన్నీ ఏం జరుగుతాయి చెప్పండి. మీరు పై రంగులు చూడకండి. డివోషనల్గా ఎలా ఉన్నారు, ఒక సంబంధం, ఒక సహవాసం. వీడియో కాల్ చేసుకున్నప్పుడు అందంగా ఉన్నాడా, సన్నంగా ఉన్నాడా చూడు. నీకు ఆ వీడియో కాల్ ఉంటుంది చూడు త్వరలో. వీడియో కాల్ చేసుకున్నప్పుడు తెల్లగా కనబడుతున్నాను అలాగా చూడు. ఇక తర్వాత బ్లాక్ అండ్ వైటే చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? ఇదిగో నువ్వు గొప్పవారిని కానీ కొద్దివారిని కానీ ఎవరిని, నీ తోటి వయసు వాళ్ళని ఎవరినే చూడకుండా నన్నే చూస్తున్నావంటే నీలో ఎథిక్స్ ఉన్నాయి, నాకు నచ్చాయి. అందుకే నేను ఇష్టపడుతున్నాను, నీ సంబంధం ఓకే చేస్తున్నాను. నీలాంటి అమ్మాయికి అన్యాయం జరగకూడదని ఎలాగైనా నేను చేజిక్కించుకోవాలని అనుకోలేదు. నీకు మంచి సంబంధం చేయాలని అతను అడిగాను, కానీ అతను చేసుకొని అంటున్నాడు. ఇప్పుడు నన్ను దాటిపోయింది, నీ పక్షాన్ని నేను వకాలతా పుచ్చుకున్నాను కనుక ఈ చెప్పు చేత్తో పట్టుకుని చెప్తున్నాను. నా పొలం ఎదుట, నా కష్టం ఎదుట, ఈ పెద్దల ఎదుట, వీళ్ళందరి ఎదుట చెప్తున్నాను, నిన్ను స్వీకరించుటకు ఆ పదాలు బలం ఉంటాయి బైబిల్లో. నిన్ను అంగీకరించుటకు నాకేమాత్రం మొహమాటం లేదన్నాడు. అంతే. ఇప్పుడు చెప్పండి, పెళ్లి ప్రమాణాలు ఏ ప్రమాణం చేస్తారు చెప్పండి? ఈ చెప్పరు ఒక ప్రమాణంలో. ఏం చెప్పరు? ఏం చెప్తా? ఆ జోకులు ఎత్తారు పెళ్లి ప్రమాణంలో పాస్టర్ గారు. ఏమని? ఈమెను భారీగా అంగీకరిస్తున్నావా అనగానే, అంగీకరిస్తున్నాను అనగానే అంటాడు, ఎవరిని అన్నాడు. ఎవరిని అంగీకరిస్తాం? ఎదుగు మీద ఆవిడనే. మరి ఇది పెద్ద జోకు. పేరు చెప్పుము అన్నారట. పేరు చెప్తారు, సో అండ్ సో అని. ఏరే పేరు చెప్పితే పొరపాటున్నాడు. సంబంధం అలాగే పోయింది. నిజంగా ఏటారు అడగండి, ఎదుగుతుంది కూడా లైవ్లో వెళ్తుంది. అంతకుముందు అలాగే ఒక అమ్మాయి ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి మాట్లాడుతూ ఫోన్ మాట్లాడుతూ ఆ తర్వాత ఫోన్ చేస్తే ఈడి పేరే చెప్పరా సురేష్ అందంట. అంటే ఈడి కాదులేండి, అంతే సురేష్ గడే ఎవడని అడిగాడు. భద్రపు సురేష్ అని చెప్తుందా? ఏమని చెప్తుంది అన్నాడు. సురేష్ అంటే మా అన్నయ్య అంటే ఎంత అలవాటు అయిపోతుంది సురేష్ అంటవే అన్నాడు. అటు గుర్తుపెట్టుకో. ఏమని ఒప్పుకోలు చేయాలి? ఆమె గురించి ఒప్పుకోలు చేస్తున్నాడు చూడండి, మంచి ఒప్పుకోలు ఇస్తున్నాడు. ఆ ఒప్పుకోలు, నేను ప్రేమిస్తాను, పోషిస్తాను, రక్షిస్తాను, నేను కప్పుతాను, నేను చూస్తాను, నీకు ఒక విజ్ఞాపన చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, నా ఆస్తి నీకు చెప్పండి రాసిస్తాను, నా పొలాన్ని నీకు రాసిస్తాను, నా జీవితంలో నీకు భాగాన్ని రాసిస్తున్నాను, నా ఊపిరి నీకు ఇస్తున్నాను, నా కష్టం కన్నీరులో జాయిన్ అయిపో అన్నాడు. అసలు ఆమె ఎక్స్పెక్ట్ చేయండి చెప్పనా? ఏ పొలానికి పరగేయడానికి వెళ్ళిందో ఆ పొలానికి యజమానులు అవుతాను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ అమ్మాయినైతే చూస్తున్నాడో ఆ అమ్మాయిని రేపు పొద్దున్న నేనే నిలబెట్టాలని ఈయన కూడా చెప్పండి ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నేను అనిపిస్తుంది నాకు, బోయాజు రూతుని అంగీకరించక మునిపే రూతుని అంగీకరించింది ఎవరో తెలుసా? అది గుర్తుపెట్టుకో. రూతుని బోయాజు అంగీకరించక మునిపే దేవుడు అంగీకరించాడు. దేవుడు అంగీకరించాడు కనుక బోయాజు అంగీకరించేలాగా దేవుడు పరిస్థితుల్ని చెప్పండి రేపాటు అంగీకరించేలాగా చేశాడు. మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం, ఎట్లాగైనా సరే ఆ సంబంధం ప్రభువా చెప్పండి ఓకే చేసే ప్రభు. ఆయన ఓకే చేస్తే ఎలాగన్నా ఓకే అవుద్ది. నువ్వు ఓకే, ఆయన ఓకే చేసిన ఒక్కసారి ఓకే అయిందంటే ఆయన ఎలాగైనా చేస్తాడు. కానీ నువ్వేం చేస్తావు? నువ్వే ఏదోలాగా చెప్పండి ప్రభు ఓకే చేసే ప్రభు, ఆ తర్వాత గోకేసే పనులు మేము చేస్తామంటే నేను అడుగుతున్నాను, ఎలా ఓకే చేయాలి? మాకు ఎన్ఆర్ఏ సంబంధం ఇచ్చే ప్రభు చెప్పండి, మాకు గవర్నమెంట్ ఎంప్లాయీ సంబంధం. మంచోడు నీ ప్రభు అని చేయరు. మంచిదా నీవు నా సంపాదన కలిసి వచ్చే నేను ఒక 20 ఏళ్ళు, అది ఒక 30 ఏళ్ళు సంపాదిస్తే రౌండ్ ఫిగర్ ఒక 50 ఏళ్ళు అవుతుంది ప్రభా. అలాంటి పిల్ల ఎవరు ఉంటుంది? 50 ఏళ్ళే మిగిలితారు అయ్యా. నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? నీ జీవిత భాగస్వామి. కొంతమంది నా చుట్టూ ఉన్న వాళ్ళకి సంబంధాలు అడుగుతారు నన్ను. అడిగినప్పుడు రే పలానా అమ్మాయిని చక్కగా భక్తిపరురాలు, ఆడికి మాత్రం చెప్పాలి, మళ్ళీ అందరికీ చెప్తే మళ్ళీ పెద్ద స్టోరీ వెళ్ళేస్తారని చెప్తే, అంటే చేసుకుంది నువ్వు కాస్త ఏం కావాలరా, ఏం కావాలి అడుగుతున్నాను అంటే ఇంట్లో నడుతున్నాను. ఇంట్లో అడిగి కాపురం చేస్తావా? నడుతున్నాను. ఇంట్లో అడిగి కాపురం చేస్తావా? ఇంట్లో రేపు జీవితాంతం మీ అమ్మ ఉంటుంది నీతో, జీవితాంతం మీ నాన్న ఉంటారు నీతో, జీవితాంతం వీళ్ళు ఉంటారు నీతో, జీవితాంతం నేను పట్టుకుని ఏడ్చేది ఒకరు కావాలి.
నేను నవ్వుతే నవ్వేది, ఏడ్చే ఏడితే, నీ పక్షాన్ని నిలబడేది ఒక జీవితం కావాలి. ఎవరో కట్నాలు తెచ్చిందని చేసుకున్నాను ఏమంటే చెప్పనా, ఇచ్చాను కదా 5 లక్షలు, ఎందుకు అతమాలు నా మీద అడుగుతున్నావు అంటదందా. గొడవ వచ్చింది అనుకోండి, కోర్టులో వేసే పాయింట్లో ఒక పాయింట్ చెప్పనా, చెప్పండి. ఆ రోజు మేము 10 లక్షలు ఇచ్చాం, ఆ రోజు మేము ఉంగరం చేయించాం, ఆ రోజు మేము చెప్పండి బీరువా ఇట్టాం, ఆ రోజు మేము చెప్పండి మంచం పెట్టాం, ఆ రోజు ఫ్రిడ్జ్ పెట్టాం. నేర్తాను సిగ్గుంటే మగపిల్లలు చెప్తాను, ఏం అడగండి అత్తమామనని, ఏం అడగండి. పౌరుషంగా ఇప్పుడు మీరు నాకు రూపాయి ఇచ్చారా? పౌరుషంగా చెప్తున్నాను, మీరు నాకు రూపాయి ఇచ్చా, నీ కూతుర్ని మిమ్మల్ని మర్చిపోయేలా నేను పోషిస్తున్నాను. మీరు నాకు రూపాయి ఇచ్చారు, ఎప్పుడైనా మేము రూపాయి అడిగిన బంగారు బొమ్మలా నేను చూస్తాను. ఆ పౌరుషంతో ఒక మగపిల్లోడు చెప్పేలా ఉండాలి. రూతమ్మ ఏం కట్నం తెచ్చింది చెప్పండి, దీనికి మాట్లాడితే మగపిల్ల చేసి చెప్పండి, వెళ్ళి మీ లచ్చ, మీ నాన్న లచ్చ అడితే, నీకు అడిగినప్పుడల్లా లచ్చిస్తే ఆ పిల్ల నిన్నెందుకు చేసుకుంటుంది? రిలయన్స్ వాళ్ళు కూతురు అనుకుంటున్నావా? ఇలా లచ్చతే 10 వెళ్తే అందుకే చంపేశాడండి. లక్షతే 10 వెళ్తే అంటే నడుతుంది, ఎలా తెస్తుంది? నేను నమ్మిచ్చాడు దేవుడు, గుర్తుపెట్టుకో. రూతమ్మకి మ్యాచ్ అయ్యేది బోయాజే, బోయాజుకి మ్యాచ్ అయ్యేది చెప్పండి రూతే. వీళ్ళిద్దరూ ఒకరినొకరు అంగీకరించుకుని, వీళ్ళిద్దరు ఇలా ఉంటే బాగుంటుందని వీళ్ళిద్దరిని అంగీకరించింది ఎవరు చెప్పండి? దేవుడు. అందుకే ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా బ్రైట్గా ఉండాలి. మన ప్రేయర్ ఏంటంటే, నేను అంగీకరిస్తున్న వ్యక్తిని చెప్పండి, నువ్వు అంగీకరించావా లేదా ప్రభువా నాకు తెలియచే. నువ్వు అంగీకరిస్తే నన్ను ముందుకు నడిపించు, నువ్వు అంగీకరించకపోతే ఎక్కడితో ఈ బంధాన్ని చెప్పండి కట్ చేసే. బోయాజు దగ్గరికి వెళ్ళకముందు రూతమ్మ చేస్తున్న పని ఏంటో చూడండి ఒకసారి. తన సిమ్టమ్స్ ఎదుక్కుంటుంది. రూతు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం ముగిద్దాం. రూతు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. బోయాజు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనెను. మధ్యరాత్రి యందు అతడు ఉలిక్కిపడి తిరిగి చూసినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. ఆమె నేను రూతు అని సెలవిచ్చిన ముగిద్దాం చూడండి. ఎక్కడ పడుకుందట? తప్పుడు ఆలోచన ఉన్నదైతే కాళ్ళ దగ్గర పడుకుంటుందా, పక్కలో పడుకుంటుందా చెప్పండి. కానీ ఆమె కాళ్ళ దగ్గర ఎందుకు పడుకుంది చెప్పండి? ఎందుకు పడుకుంది చెప్పండి నేను అడుగుతున్నాను. ఇందాక చదివాం ఏదో, ఇందాక చదివాగా 4వ అధ్యాయంలో. ఆమె కాళ్ళ దగ్గర పడుకోవడానికి కారణం ఉంది. బోయాజుకి తన బాధ్యతను తెలియజేస్తుంది. నన్ను పెళ్లి చేసుకోవాల్సిన బంధువుడివి, భక్తుడివి, బాధ్యత కలిగిన వాడివి నా నెలసరిలో ఎవరైనా ఉన్నారు అంటే, నా నెలవరిలో ఎవరైనా ఉన్నారు అంటే నీవే. అందుకే ఎక్కడ పడుకున్నాను తెలుసా? నిజంగా తనతో కామతురతనే జరిగించాలంటే కౌగుల్లోకి పోయి తను టెంప్ట్ చేసేది. కానీ తను ఏం చేస్తుంది చెప్పండి? కాళ్ళ దగ్గర ఎందుకు పెట్టుకుంటారంటే, నేను నిన్ను చేసుకుంటున్నా అనడానికి ఆ సంస్కృతిలో, బంధంలో గుర్తేంటి తెలుసా? చెప్పిస్తారు. ఏ చెప్పైతే నిబంధనకు గుర్తో, ఏ చెప్పైతే రేపొద్దున నేను చేసుకోవడానికి కారకమైన గుర్తో, ఆ చెప్పులు వేసుకునే కాళ్ళ దగ్గరే చెప్పండి పడుకుంది. ఏమని? ఇలా తడిమిని వెంటనే చెప్పులు వేసుకునే నా కాళ్ళ దగ్గర ఎందుకు నువ్వు పడున్నావంటే తనకి ఇండైరెక్ట్ మెసేజ్ ఇస్తుంది, ఇది నీ బాధ్యత, ఇది నీ బాధ్యత. నా అత్త చెప్పింది, ఇది నీ బాధ్యత. నా బంధువు బట్టి ఇది నీ బాధ్యత. మా కుటుంబ బాధ్యతను తీసుకొస్తున్న బాధ్యత నీది. అందుకే నేను నీ భార్యగా కాదు, నీ దాసురాలుగా నీ కాళ్ళ దగ్గర నేను పడుంటాను. మాకు జీవితాన్ని ఇవ్వు, మా జీవితాన్ని నిలబెట్టు, మా జీవితాన్ని పోషించు, మా జీవితాన్ని ఆదరించు. నిజంగా నీతో పిల్లలు కనాలనో, నీతో ఉండాలనో, నీతో శృంగారం చేయాలని ఈ థాట్స్ కాదు నాకు ధర్మశాస్త్రం గుర్తుంది. వాక్యాన్ని పాటించాలనుకుంటున్నాను. పరగేరుకునేటప్పుడు వాక్యాన్ని పాటించాను. ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నప్పుడు కూడా ధర్మశాస్త్రం ప్రకారం నీ కాళ్ళ దగ్గరే చెప్పులు వేసుకునే దగ్గర నేను పడుకుంటున్నాను. నేను చెప్తున్నాను, నువ్వు ఓకే చేయకపోతే నేను బలవంతంగా నేను చెప్పండి ఒప్పించు. నువ్వు ఓకే చేయకపోతే బోయాజు బలవంతంగా నీ చెయ్యి నా మీద వేయించుకోను. నువ్వు ఓకే చేయకపోతే నా జీవితాన్ని తెచ్చి నీ నెత్తి మీద రుద్దును. ఈ సేవకురాల్ని జ్ఞాపకం చేసుకుంటావని నీ కాళ్ళ దగ్గర చెప్పండి పడుంటున్నా. ఎంత తగ్గించుకునే పిల్ల మన దగ్గర ఉంటే అడుగుతున్నాను. ఎలా టామిన్ చేసుకోకపోతే ఎలా టామిన్ చేసుకోవాలని బోయేది అనుకుంటాడని కూడా చెప్పండి. ఇప్పుడు పిల్లలు ఎలాంటి చెప్పండి. ఇప్పుడు పిల్లలు
నట్టింట్లోకి సేపులేసుకుని వచ్చేస్తారండి. ఇప్పుడు పిల్లలు అలటలు చెప్పండి, భర్త కాళ్ళ ముందు ఉంటే కాలు మీద కాళ్ళు వేసి కాళ్ళు ఊపుతుంటారండి. ఇప్పుడు పిల్లలు చెప్పండి, అంటే భర్త అనగానే సుపీరియర్ ఆఫీసర్ అని అంటలేదు, కానీ ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చేయాలి. భర్త మీద కాళ్ళు వేయడం, భర్తని తనడం, భర్త మీద నడుతున్నాను, సిగ్గు సీమి నచ్చలేదండి ఈ జనరేషన్కి. ఆ అమ్మాయి చూడండి, నీ పాద ధూళిగా నేను ఉండిపోతాను, నీ చెప్పుగా నేను ఉండిపోతాను, నీ కింద ఉండిపోతాను, నీ దగ్గర ఉండిపోతాను. మమ్మల్ని పోషించు, నా అత్తను పోషించు, నన్ను పోషించు, నా కుటుంబాన్ని పోషించు. ఎందుకు కరువు వచ్చిందో నాకు తెలియదు, ఎందుకు మా అత్తాలు మా ఊరు వచ్చారో నాకు తెలియదు, ఎందుకు నేను ఎక్కడ తిరిగి వచ్చానో నాకు తెలియదు, రేపొద్దున్న నా దేవుడు నా జీవితంలో ఏం చేయబోతున్నాడో నాకు తెలియదు. నా జీవితం నలిగిపోయింది, నా జీవితం ముడత అయిపోయింది, నా జీవితం మరకలతో ఉండిపోయింది, నా జీవితం చిందరవందర అయిపోయింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నా జీవితాన్ని నువ్వే ఆదరించు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి చిందరవందర అయిపోయిన జీవితానికి బోయాజు ఏమైపోయాడు తెలుసా? రక్షకుడు అయిపోయాడు. నేను ముగిస్తున్నాను. బోయాజులో ఏం చూపిస్తున్నాడు దేవుడు మనకంటే, పాపానికి బానిసలం అయిపోయిన మనం, పాపానికి బంధువులు అయిపోయిన మనం, పాపానికి బంధుత్వంలో దాసులం అయిపోయిన మనం, రూతమ్మని ఎలాగైతే విడిపించడానికి, పేదరికంలో పాప ప్రపంచం నుంచి ఎలా అయితే విడిపించడానికి బోయాజు వచ్చాడో, మనకొరు కొడుకు బంధువు వచ్చాడట. ఆ బంధువు ఎవరు చెప్పండి? నజరుడైన యేసు. ఏం చూపిస్తుంది బోయాజు చరిత్ర, ఏం చూపిస్తుంది రూతు చరిత్ర అంటే, ఒకరోజు రూతు లాంటి స్థానంలోనే సంఘం ఉంది. ఒకప్పుడు పరదేశులము, చెప్పండి, యాత్రికులము, దేవుడు లేనివారు, నిబంధన లేనివారు, ఆదరణ లేనివారు, కనికరం లేనివారు. ఒకప్పుడు మనం ఎవరంటే ఇశ్రాయేలుతో సహపౌరులు కానివారు, మనం ఎవరంటే అన్యులు. ఇప్పుడు రూతమ్మ ఎలాగైతే అన్యురాలో, చెప్పండి, మనం కూడా ఒకప్పుడు అన్యురాలు. ఆ రోజు బోయాజు ఎలాగైతే ఆదరణ లేని ఆ తల్లిని ఎలాగైతే మనవాడాడో, మనలందరినీ పెళ్లి చేసుకోవడానికి మనతో నిశ్చితార్థం చేసుకున్న బంధువు ఎవడో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే బోయాజులో ఏ లక్షణాలు మనకు కనబడుతున్నాయంటే, బైబిల్ చెప్తుంది, బోయాజులో మనకి ఏ లక్షణాలు కనబడుతున్నాయంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క లక్షణాలు కనబడుతున్నాయి. ఆ అన్యురాలకి జీవితాన్ని ఇచ్చిన ఆయన ఈరోజు అన్యులైన మనకి జీవితాన్ని ఇచ్చాడు. ఆ అన్యురాలను తీసుకొచ్చి యోధా వారసత్వంలో చేర్చిన బోయాజు ఈ అన్యులైన మనల్ని అందరినీ తెలిసి క్రీస్తు వారసత్వంలో మనం చూపించాడు. ఇలాంటి బోయాజు రూతు కలిస్తే పుట్టినవాడే, చెప్పండి, ఓబేదు. ఈ ఓబేదు దావీదు గారికి తాతయ్య. నా మాట మీకు అర్థమవుతున్నాయా? ఈ ఓబేదు దావీదు గారికి తాతయ్య. ఇలాంటి వ్యక్తుల్ని ఆ రోజు నుంచి కట్టుకుంటూ నిలబెట్టుకుంటూ ఇన్ని జీవిత చరిత్రలోంచి మార్చుకుంటూ ఇన్ని స్టోరీస్లోంచి దేవుడు ఎవరిని తీసుకురానికి ఇన్ని జీవితాలలో కట్టుకుంటూ వస్తున్నావయ్యా. అన్యుల్ని కలుపుతున్నావు, ఇశ్రాయేల్ని కలుపుతున్నావు, యూదుల్ని కలుపుతున్నావు, అన్యుల్ని కలుపుతున్నావు, ఇన్ని జీవిత చరిత్రలు కలుపుతున్నావు, పడిపోయిన లేపుతున్నావు, నిలబెడుతున్నావు, జీవితాలు మారుస్తున్నావు. ఎక్కడి నుంచి యోధా దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని చెక్కుకుంటూ వస్తున్నావు. ఈ జాతిలో ఇంత వ్యక్తుల్ని మార్చుకుంటూ నిలదొక్కుంటూ ఇంత చక్కగా ఎందుకు ఈ వంశవృక్షాన్ని కడుతున్నావంటే, ఓ సంతానం రాబోతుంది. ఆ సంతానం పేరు చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ బాలుడు రావడానికే ఆ రోజు బోయాజుని చూశాడు, ఆ బాలుడిని రావడానికే ఆ రోజు రూతుని చూశాడు, ఆ బాలుడు రావడానికే ఆ రోజు ముందున్న యోధా ప్రధానులందరినీ చూశాడు. ఆయన కొరకు వీళ్ళందరినీ కట్టుకుంటూ వచ్చాడు. ఇలాంటి ఉత్తమ వ్యక్తి, అలాంటి ఉత్తమ తల్లి ఎందుకు చేర్చబడ్డారు చెప్పండి? క్రీస్తు వంశవృక్షంలో చేర్చబడ్డాడు. ఏ రికార్డ్స్ మనకు పరిచయం చేస్తుంది ఎవరు చెప్పండి? మత్తయి గారు. ఎందుకు ఈ తరాలన్నీ ఉన్నాయంటే, ఆయన భూమి మీదకి అనుకున్న సమయానికి రావాలి అంటే ఎన్ని తరాలు కాపాడబడాలి. కానీ కొన్నిసార్లు నిజంగా నయోమి భర్త ఆ స్వనిర్ణయం తీసుకోకపోతే రూత్ అనే క్యారెక్టర్ ఎలా ఉంటుంది చెప్పండి? అంటే కొన్నిసార్లు మనం తీసుకునే సొంత నిర్ణయాలు కూడా దేవుడు మేలుకరంగా చెప్పండి మార్చేస్తాడు. కొందరు వ్యక్తులు, కొన్ని నిర్ణయాలు, కొన్ని పరిస్థితులు, కొన్ని ఆటంకాలు, కొన్ని ఆర్థిక ఇబ్బందులు, మనం తీసుకునే నష్టాలను కూడా దేవుడు భవిష్యత్తుకు మేలుకరంగా మారుస్తాడంటే మేలుకరంగా మార్చేస్తాడు. రూతమ్మని ఎలా తీసుకురాకపోతే మరోలా తీసుకొద్దుడు, ఏదోలా తీసుకొద్దుడు. కానీ దేవుడికి యోధ జాతి నుండి మెస్సేయ రావాలి. ఆ మెస్సేయ రావడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ముందు నుండి ఇన్ని పడిపోయిన జీవితాల్ని కట్టుకుంటూ వచ్చాడు. నేను ముగిస్తున్నాను. ఒక ఎదవరాలు
దేవుడు పడి ఏడిస్తే దేశానికి మాదిరిగా చేశాడు. ఒక భూస్వామి దేవుడికి పడి ఏడిస్తే నలుగురికి అన్నం పెట్టేవాడిగా మార్చేశాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, అవే నీతికి పడి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నేను సాక్షిగా ఉండాలనుకుంటే ఆయన నిజమైన ద్రాక్షవల్లి, ఆయనకి తీగలమ్మను. ఆయనలో అంటుకట్టబడిన ప్రతి ఒక్కరూ ఇలాంటి భక్తుల చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును కనుపరిచేలా మీరు ముందుకు నడిస్తే మిమ్మల్ని కూడా ఆయన వంశవృక్షంలో మేలుకరమైన తీగులుగా ఆశ్రయిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.